నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డులో ఉన్న ఈద్గా 40 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న ప్రహరీగోడ నిర్మాణ పనులకు సోమవారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ చీఫ్ జీవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సౌకర్యార్థం అవసరమైన అన్ని అభివృద్ధి పనులను చేపడతామని తెలిపారు. జీవి మాట్లాడుతూ ఈ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ముస్లిం మత పెద్దలు మరియు నాయకులు పాల్గొన్నారు. కానీ నాకు తెలుసు స్టాటిస్టిక్స్, నేను కమిటీలో మెంబర్ని, ముస్లిమ్స్ లో అత్యధికంగా డ్రాప్ అవుట్స్ 9th క్లాస్ టు 10th క్లాస్లో ఎవరికైతే ఉందంటే ముస్లిమ్స్ లోనే ఉంది. 10th తర్వాత చదవట్లేదు. సరే, ఈ ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టడానికి మేము లోకేష్ గారిని అడుగుతాం, తప్పకుండా పెట్టించడానికి ప్రయత్నిస్తాం. ఉర్దూ కాలేజ్లో ఉర్దూ మీడియంలో పెట్టించాలి అంటే కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఆ ప్రామిస్ చేయలేము, అది ఒకటే. కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ ఉర్దూ కాలేజ్ అనేది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో ఇంటర్ కాలేజ్ చేయాలంటే తప్పకుండా ఏదైనా హై స్కూల్కి అనుసంధానంగా పెట్టించే కార్యక్రమం చేస్తాము. సో ఎందుకంటే ఇంటర్ చదివిన తర్వాత ఇప్పుడు దాని తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళి చదువుకోని జాబ్స్ రావాలన్నా కానీ లాంగ్వేజ్ అనేది ముఖ్యము. తెలుగు రావాలి, నేనేం అంటలేదు, ఉర్దూ రావాలి, నేనేం అంటలేదు, 2 లాంగ్వేజెస్ రావాలి. దాంతోపాటుగా ప్రొఫెషనల్ జాబ్స్లోకి వెళ్ళాలి అంటే, ప్రొఫెషనల్ జాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటే అది వేరు, కానీ ప్రొఫెషనల్ జాబ్లోకి వెళ్ళాలంటే తప్పకుండా కావాలి. అది ఎక్కడో 10th దాకా అయితే పర్లేదు, ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి, లేదు అంటే సాల్వ్ చేద్దాం. దానిలో ఏమి ఇది లేదు. దాని తర్వాత తల్లికి వందనం చెప్పారు. ఎవరైతే మద్రసాకి వెళ్తా ఉన్నారో దాన్ని ఒకసారి లోకేష్ గారితో మాట్లాడతాం, అది ఎలా మనం అనుసంధానం చేయాలి అని చెప్పి తప్పకుండా అది కూడా తీసుకువెళ్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. షాదీఖానా సైటు మీ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ శాంక్షన్ చెప్తా ఉన్నారు. అయితే దీనికి డబ్బులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి కొద్దిగా మరీ 20 లక్షలు 30 లక్షలు కాకుండా పెద్ద అమౌంటే తీసుకొచ్చేదానికి సరే ఎక్కువ అమౌంటే తీసుకొచ్చి షాదీఖానా పూర్తి చేసేదానికి ఇద్దరు కూడా ప్రయత్నిస్తామని చెప్పి మేము అందరూ తెలియజేసుకుంటాము. అలాగే ఇమాములు మోజాములకి శాలరీ అని గుర్తు చేస్తా ఉన్నారు. 14 నెలల నుంచి ఆగి ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. దీన్ని ఎలా కంటిన్యూ చేయాలి, ఎలా ముందుకు తీసుకురావాలి, ఎంత బడ్జెట్ దీనికి అలొకేట్ చేయాలి అనేది ఒక జరుగుతూ ఉంది. దాన్ని ఒకసారి కేశవ్ గారితో మాట్లాడి ఇది కూడా రిలీజ్ చేసేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తామని తెలియజేసుకుంటాం. అలాగే ఇక్కడికి వచ్చారు చాలా మంది. మరి హౌసింగ్ ఎంతమంది పెట్టారు? ఇల్లు స్థలాలు ఉండి ఇళ్ళకి అప్లై చేశారా? ఎంతమంది చేశారు? జగనన్న అవి ఉండడం వల్ల ఇల్లు ఉన్నట్టు కనబడుతుంది, అక్కడైతే ఎవరు ఉండట్లేదు. మరి ఏం చదవాలి, దానివల్ల ఇల్లు కట్టుకోలేదు అనేది మీకు ఆప్షన్ ఇస్తాము. మీ వైపు నుంచే అది వస్తే బెటర్. 2 కావాలంటే మాత్రం అయ్యే పని కాదు. కాబట్టి దాన్ని ఒకసారి హౌసింగ్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని ఏం చేయొచ్చు, మేమేం చేయలేం, మేము ఇది తీసేస్తాం కాదు, అలా చేయడం స్టార్ట్ చేసామంటే రేపటి నుంచి మీరు వచ్చేసారి వాడి తీసేయండి, నీడి తీసేయండి అంటారు. అది చేయటం కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. మీ వైపు నుంచి ఆప్షన్ వస్తే బెటర్. అది మీకు ఆప్షన్ ఇప్పించడానికి ప్రయత్నిస్తాం. అలాగే చివరిగా ఇక్కడ సొంత ఇల్లు ఎంతమందికి ఉన్నాయి? అదే బాబు, దీనివల్ల ఏమి మీ స్కీమ్ ఏం బాగు చెప్తండి. ఇన్కమ్ ట్యాక్స్ ఏమి అడగలే, మీ అందరికి ఉన్నాయి కదా. మరి మీ ఎంతమంది ఇళ్ల పైన పిఎం సూర్య గారు పెట్టుకున్నారు? ఎందుకు పెట్టుకోలేదు? 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది ప్రభుత్వం. మరి మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎంతమంది పెట్టారు ఇక్కడ అప్లికేషన్? ఎంతమంది పెట్టారు? మరి ఎలా శాంక్షన్ రాలేదంటే ముందు మీరు అప్లికేషన్ ఫినిష్ చేయాలి కదా. మరి పెడితే ఎందుకు అవ్వలేదండి? ఎవరైనా వెండర్ మన పోయినసారి వచ్చినప్పుడు నన్ను వెండర్ ఒక ఓపెన్ చేయించారు షాప్ తీసుకెళ్ళి. ఆ వెండర్ ఏం చేస్తున్నాడు? ఇంతమంది యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు కదా, మేము అందరూ పెట్టుకుంటా ఉంటున్నారు కదా, ఏం చేస్తున్నాడు వెండర్? అది ఫస్ట్ స్టెప్. కానీ అక్కడి నుంచి ఎవరో ఒకళ్ళు చేయబట్టుకుని నడిపిస్తుంది తప్పించి మన వాళ్ళు, ఎందుకంటే పేపర్ వర్క్ ఇవన్నీ చేయాలంటే ఇబ్బంది కదా. అందుకని ఆ వెండర్స్ పిలుస్తాము. పిలిచినప్పుడు మీరు కూడా రండి. వస్తే కనుక 75,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తా ఉన్నప్పుడు వాడుకుంటే తప్పేం లేదు కదా. మీ కరెంట్ బిల్ అంతా తగ్గుతుంది. అదే అలాగే సరే, చివరిగా ఒకటి, ఇవన్నీ అడిగారు కానీ ఒక్కళ్ళు కూడా లేచి మా సందులో కానీ మా గొంతులో కానీ ఒక సైడ్ లైన్ కావాలని చెప్పి మాత్రం ఎవరు అడగలేదు. అవసరం లేదా?
అన్ని అయిపోయినాయా? మళ్ళీ ఎలక్షన్ వచ్చేప్పుడు మాత్రమే మాట్లాడదు. మళ్ళీ మా ఊర్లో సైడ్ రైన్ ఉండదు, మా సందులో ఉండదు. ఎందుకంటే ఎందుకు అడుగుతాం అంటే సైడ్ రైన్ అనేది చాలా ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అది మనకి రోజు అక్కడ ఈగలు వచ్చి లేకపోతే దోమలు వచ్చి మన ఇంట్లో మనకు కుట్టినా మనకి వేసినా మనకంటే పిల్లలు బాగా ఇబ్బంది పడతారు. అది ముందుగా శుభ్రంగా చేస్తే అది పూర్తి స్థాయిలో శానిటేషన్ పద్ధతిలో ఎక్కడ ఏ బజార్ లో కూడా సైడ్ రైన్లు లేవు అనే పరిస్థితికి, సైడ్ రైన్లు అన్ని పూర్తి అయిపోయాయి, ఎక్కడ కూడా ఓపెన్ సైడ్ రైన్లు లేవు అనేది ఒకటి వస్తే అది ఆరోగ్యం వినుకొండ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దాని ఉద్దేశంతో నేను అడుగుతా ఉన్నాను. తప్పకుండా మీ అడిగినవన్నీ కూడా మేము తీసుకువెళ్తాము, సంబంధిత మంత్రివర్యుల గారి దగ్గర తీసుకెళ్తాం, చేసే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి మీరు మీటింగ్ పెట్టి ముస్లిం పెద్దలందరూ మీటింగ్ పెట్టి మీరు మాట్లాడి దాని తర్వాత మమ్మల్ని ఒకసారి పిలవండి, మేము కూడా వాళ్ళతో మాట్లాడతాం. ఈరోజు 40 లక్షల రూపాయలతోటి ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మాణం ఈద్గా అభివృద్ధి చేయాలని గతంలో మత పెద్దలందరూ కోరి ఉన్నారు. ఆ రోజు చెప్పాను, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇండియా ప్రభుత్వం అధికారులకు వస్తుంది, మేము తప్పనిసరిగా అభివృద్ధిలో భాగం అవుతామని చెప్పడం జరిగింది. ఈ రోజు అనుకున్న మాట ప్రకారం, గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఈ 40 లక్షల కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కాంపౌండ్ వాల్ లేకపోతే ఆక్రమణకు గురవుతా ఉన్నాను. ముందు స్థలాన్ని పరిరక్షించుకోవడం, అలాగే కాంపౌండ్ వాల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కాంపౌండ్ వాల్కి 40 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా షకీలా దస్తగిరి గారికి, కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఇది కావాలి అనగానే వెంటనే వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి శాంక్షన్ చేశారు. మున్సిపల్ తీర్మానం చేసి వెంటనే ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా సభాముఖంగా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మైనారిటీ సోదరులకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఖచ్చితంగా ఒకేసారి అన్ని చేయలేం, ఆ విధంగా రాంగ్ కమిట్మెంట్లు ఇవ్వలేను. నేను ఏదైనా మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటా, దాన్ని ముందుకు తీసుకెళ్తా. అట్లాగే మదర్సాకి రోడ్డు అడిగారు, తప్పనిసరిగా మదర్సాకి రోడ్డు కమిషనర్ గారికి బాధ్యత చెప్పాం, షకీలా గారికి చెప్పాం. తొందరలోనే 2 నెలల్లోనే ఆ రోడ్డు పూర్తి చేయాలని సందర్భంగా స్పెషల్ శాంక్షన్ చేసి ఆ రోడ్డు పూర్తి చేయాలి మదర్సాకి అని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, నాకు, మన ఎంపీ గారికి ఒక సారూప్యం ఉంది, భావ సారూప్యం. అదేంటి అంటే ముస్లింస్ ని బాగా ప్రేమిస్తాం, అభిమానిస్తాం. అలాగే క్రిస్టియన్ సోదరులు కూడా అభిమానిస్తాం, ప్రేమిస్తాం. దళితుల్ని, మైనారిటీ సోదరుల్ని, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళని బాగా ప్రేమిస్తాం. వాళ్ళకి ఏం చేయాలా, మనం ఏం చేయొచ్చు, ఏం చేయాలని వాళ్ళ కోసం అనినిత్యం తపన పడతాం. వాళ్ళకి సేవ చేయడం కోసమే మేము రాజకీయాల్లోకి వచ్చాం. పేదరికంలో ఉన్న వాళ్ళకి సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాం. అట్లాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి, మైనార్టీలకి గతంలో అభివృద్ధి, అప్పుడు యలమందరావు గారి టైంలో కొంత జరిగితే, మక్కన్ గారి టైంలో కొంత జరిగితే, నా టైంలో కొంత చేశారు. మధ్యలో వాళ్ళు మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పిన వాళ్ళు ఒక్క పని, ఈ వినుకొండ టౌన్ లో ఒక్క పని పూర్తి చేసింది ఏదంటే చెప్పమనండి. ఒక మరుగుదొడ్డి ఏమన్నా పూర్తి చేశారా? గత 5 ఏళ్లలో పాలకులకు ఉన్నోళ్ళు ఒక టాయిలెట్ ఏమైనా కట్టింది ఉంటే చూపించమనండి, వెళ్ళి చూద్దాం. మీడియాని తీసుకొని వెళ్ళి. అభివృద్ధి శూన్యం, మాటలు ఎక్కువ, పని తక్కువ గత పాలకులు చూశారు. ఇంకా నేను ఈ సందర్భంగా చంద్రబాబు గారికి పాదాబంధనం తెలియజేస్తున్నా. ఎందుకంటే గత ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మసీదు మరమ్మతులకు అడిగితే డబ్బులు ఇచ్చారు, రాష్ట్రం మొత్తం ఇచ్చారు. మరి కడపలో 15 కోట్లతోటి హజ్ హౌస్ నిర్మాణం చేపట్టారు. మరి మనందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. హజ్ హౌస్ అంటే హైదరాబాద్ లో కట్టింది చంద్రబాబు గారే. హజ్ హౌస్ నిర్మాణం ₹1 కోటి ఖర్చు పెట్టి ఏదైనా ముస్లింస్ కి చేయాలంటే చేసే సత్తా చేసి చూపించింది చంద్రబాబు గారు. నేను ఆ విషయంలో సంతోషపడతాను. చంద్రబాబు గారి విషయంలో కడపలో హజ్ హౌస్ నిర్మాణం కొంచెం పెండింగ్ ఉంటే బ్రహ్మాండం ఖర్చు పెట్టి కట్టారు. కొంచెం పెండింగ్ ఉంటే, ఒక 2 కోట్ల పని పెండింగ్ ఉంటే, అది కూడా 5 సంవత్సరాలు చేయలేని అసమర్థ ప్రభుత్వాన్ని కూడా ముస్లిం సోదరులు ఎప్పటికీ మర్చిపోలేరు. 5 ఏళ్ళ అధికారులు ఉండి 15 కోట్లలో 2 కోట్లు పెండింగ్ బ్యాలెన్స్ చేయలేకపోతే మళ్ళీ ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు మళ్ళీ ఆ హజ్ హౌస్ పెండింగ్ ఉన్న పనులు కూడా పూర్తి చేశారు. అలాగే విజయవాడలో కూడా హజ్ హౌస్ నిర్మాణానికి మరి చంద్రబాబు గారి ఆలోచనలు భవిష్యత్తులో పూర్తవుతాయని నేను సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి గతంలో లాల్ జాన్ బాషా గారిని వారిని పార్లమెంటు సభ్యులుగా చేసి వారికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. మైనారిటీ నాయకులకి దేశంలో, భారతదేశంలో ఒక మంచి పేరు వచ్చింది. లాల్ జాన్ బాషా గారిని ప్రోత్సహించింది మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మైనారిటీ సంక్షేమ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నా. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో పేదరికం నిర్మూలన చేయాలా, పిల్లల్ని బాగా చదివించాలి, మంచి వైద్యం అందించాలి అని తపన పడుతూ ముందుకెళ్తున్నారు.
అలాగే నారా లోకేష్ గారు చాలా అసలు ఈ 5 ఏళ్లలో ఎంత పరిణతి చెందాడంటే, ఎంత బాగా నాలెడ్జ్ పెంచుకొని పేద ప్రజలకి ఎంతో బాగా కష్టపడి చేయాలి అని తపన పడుతున్నారు నారా లోకేష్ గారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు నారా లోకేష్ గారు. తల్లికి వందనం పథకం ప్రతి బిడ్డకి అందిస్తున్నారు. ఇంకెవరికైనా అందకపోతే వాళ్ళకి 1 నెల 2 నెలల్లో వాళ్ళకి కూడా అందిస్తారు. ఎక్కడన్నా 1% మిగిలిపోతే వాళ్ళకు కూడా అందిస్తారు. తల్లికి వందనం పథకం గతంలో 100 బిడ్డలకి ఇస్తామని ఒక బిడ్డకి ఇచ్చారు. అది కూడా రాష్ట్రంలో 3 లక్షల మందికి అందరూ. అమ్మఒడి రాష్ట్రంలో 3 లక్షల మందికి అందరా. కానీ ఈరోజు లోకేష్ గారు మంత్రి బాధ్యత తీసుకున్నాక తల్లికి వందనం పథకం 2 బిడ్డలున్నా ఇచ్చారు, 4 బిడ్డలున్నా ఇచ్చారు. ఆ ఈపూర్లో నేను చూస్తే 5 బిడ్డలు ఉన్న వాళ్ళకి 5గురికి ఒక ఇంట్లో 5 బిడ్డలు చదువుకుంటే 5గురికి వచ్చింది తల్లికి వందనం పథకం. అంటే ఇప్పుడు మైనార్టీ సోదరుల్లో అంటే పేదరికంలో వెనకబడి ఉన్నారు, కొంచెం చదువులో వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. అందుకోసం వాళ్ళకి ప్రోత్సాహం తల్లికి వందన పథకం మైనార్టీ సోదరులకి చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పిల్లలందరినీ తప్పగా చదివించాలి. నేను ఒక మధ్యతరగతి చిన్న రైతు కుటుంబం నుండి వచ్చా. మన విజ్ఞాన్ రత్తయ్య గారు, మన ఎంపీ గారు నాన్నగారు ఒక చిన్న రైతు కుటుంబం నుండి వచ్చి ఆ తర్వాత పెద్ద స్థాయికి ఎదిగారు. అంటే మా నాన్న నన్ను చదివించకపోతే ఈరోజు నేను మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని, ఒక 5 ఎకరాల రైతుగా మిగిలిపోయేవాడిని. మా నాన్న నన్ను కష్టపడి చదివించాడు కాబట్టే ఈరోజు నేను ఆర్థికంగా ఎదగగలిగాను, 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాను, ఒక ఎమ్మెల్యే అవ్వగలిగాను చంద్రబాబు గారి ఆశీస్సులో. అందుకు నేను మైనార్టీ సోదరులందరూ కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించండి అని చెప్పేసి మీ అందరిని నేను కోరుతున్నా. వినుకొండ పట్టణంలో 11వ శతాబ్దానికి చెందిన చోళరాజులచే ప్రతిష్ఠించబడిన శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ప్రతి నెల రాముల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా స్వామివారికి ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు చతుర్దశ కలశ అభిషేకములు మరియు ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవము అతి వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో 8 మంది జంటలు పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం దేవస్థాన అనువంశక అర్చకులు నారాయణ రామ్మోహనాచార్యులు మరియు శశాంకాచార్యులు జయచంద్రాచార్యులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, శివలింగ ప్రసాద్ మరియు గజవల్లి నాగపవన్ కుమార్, ఎక్కల పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాస్పతయే నమః. మన వినకొండ గ్రామంలో 1000 సంవత్సరాలకి చరిత్ర కలిగినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవస్థానంలో మరి పోయిన శ్రావణ మాసం నుంచి స్వామివారికి ఎంతో విశేషంగా ఆయన యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమశాస్త్రోక్తంగా ఎలాగైతే ఏ విధంగా అయితే కళ్యాణాలు నిర్వహిస్తూ ఉంటారో అదేవిధంగా స్వామివారికి సీతారామచంద్ర స్వామివారి యొక్క కళ్యాణాలు కూడా ప్రతి పునర్వసు నక్షత్రాన్ని చేస్తూ ఉంటారు ఇక్కడ వైభవంగా. అదేవిధంగా స్వామివారికి చతుర్దశ కలశాలతోటి స్వామివారికి అభిషేకానంతరం ఈ యొక్క భక్తులందరూ కూడా వినుకొండ గ్రామంలోనే కాకుండా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ప్రగతి ప్రదంలో నడిపించడం కొరకై స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు చేయటము, ఆయన యొక్క అనుగ్రహం అందరి పట్ల ఉండటము, అది విశేషమైనటువంటి కళ్యాణాల ద్వారా ఆయన యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా భక్తులందరికీ కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి యొక్క ఈ రోజున ఎంతోమంది విశేషంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనటము, స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు వీడు కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ప్రతి మాసము కూడా స్వామివారికి కళ్యాణాలు అలాగే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క అభిషేక కైంకర్యంలోనూ అలాగే కళ్యాణోత్సవాల్లోనూ పాల్గొనదలిచినటువంటి వారు ఎవరైనా కనుక ఉంటే కనుక ఇక్కడ ప్రధాన అర్చకుడైనటువంటి శ్రీమాన్ నారాయణ రామ్మోహనాచార్యులు గారికి సంప్రదించవలసిందిగా మనవి చేస్తూ, అలాగే ఈ యొక్క కోదండరామస్వామి వారి యొక్క అలాగే ఇదే రూపంలో ఒకటే రూపంలో 2 పరమాత్మలు ఉండటము చాలా యాదృచ్ఛికము ఇక్కడ అని చెప్పుకోవాలి. ఎందుకంటే విష్ణువు కళలు భూదేవి కళలతోటి అమ్మవారు అలాగే రామచంద్ర స్వామి వారి యొక్క సీతామ్మ వారి యొక్క రూపాన్ని ధరించి ఉండటం అనేటువంటిది ఎంతో విశేషం ఇక్కడ.
అటువంటి విశేషమైనటువంటి విగ్రహాన్ని మనం అందరం కూడా కొలవడం ద్వారా ఆ విగ్రహం మన వినకొండ గ్రామంలో ఉండటం వల్ల మనం చేసుకున్నటువంటి పుణ్యప్రదము ఫలదాయకం అని చెప్పి కూడా చెప్పుకోవాలి నిజంగానే. ఎందుకంటే ఇటువంటి విగ్రహ రూపము మరి ఎక్కడా కూడా ఉండదు. ఎందుకంటే ఏకశిలా విగ్రహం రూపమై స్వామివారి వేయించేసి ఉన్నాడు మన యొక్క వినకొండ గ్రామంలో. ఇటువంటి దేవాలయాన్ని సందర్శించి భక్తులందరూ కూడా ఆ రామచంద్రమూర్తిని పరిపూర్ణంగా గనక మీరు కోరుకుంటే మీ యొక్క కోరికలు అన్నీ కూడా తీరుతాయి. అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవాల్లో మీరు పాల్గొనడం ద్వారా మీకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి కోరికలు ఏదైనా ఉన్నా కానీ అన్నీ కూడా తీరిపోతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానార్థులకు సంతానం కలుగుతుంది. అదేవిధంగా స్వామివారి యొక్క అనుగ్రహం కూడా అలాగే అందరి మీద కూడా ఉంటుంది. ఆయన యొక్క కారుణ్యం కూడా అలాగే భక్తుల మీద అట్లాగే ఉంటుందని చెప్పని కోరుకుంటూ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యానికి విచ్చేసి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేసుకుంటూ ఉన్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. వేద వేదాంత వేద్యాగమేఘశ్యామలమూర్తయే సామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. దేవదేవుడు శ్రీమతి కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవస్థానము వినుకొండలో 11వ శతాబ్దమున చోళరాజులచే ప్రతిష్ఠింపబడినటువంటి దేవస్థానం. ముందుగా దీనిని విజయరాఘవ స్వామిగా పిలువబడుతూ ఉన్నాడు. చోళరాజులు ఆ యుద్ధ విజయాన్ని పొంది విజయం ఆకాంక్షించి స్వామివారిని ప్రతిష్ఠించారు కనుక విజయరాఘవ స్వామిగా ముందుగా పిలువబడి తదుపరి కోదండరామస్వామిగా పేరుగాంచినది. ఈ కోదండరామస్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రతి మాసము కూడా పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకములు అలాగే శాంతి కళ్యాణ మహోత్సవంలో అనేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. 14 కలశాలతో పాలు పెరుగు మొదలుకొని 14 విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. తదుపరి భక్తుల యొక్క ఇష్టకామితార్థాలు నెరవేరుటకు శాంతి కళ్యాణ మహోత్సవం అలాగే గోబ్రాహ్మణ హితాత్మకై లోక కళ్యాణములకై శాంతి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిన భక్తులు స్వామివారి ఈ అర్చకుల్ని సంప్రదించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ పొందాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. వినుకొండ పట్టణంలోని వై కన్వెన్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆర్థిక స్వలంబనకు బ్యాంకులు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. అనంతరం ఎంపీ చీఫ్ విప్ జీవీలు కలిసి అర్హులైన లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను మరియు చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, బ్యాంకు సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎందుకు అడుగుతా ఉన్నాం అంటే ముఖ్యంగా ఉన్న సమస్య చాలా మందికి లోన్స్ తీసుకోవాలి, స్కీమ్స్ ఉన్నాయని తెలుసు, కానీ వాటిని ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? ఆ బ్యాంకర్ దగ్గరికి వెళ్తే 4 సార్లు తిప్పుతున్నారు, 5 సార్లు తిప్పుతున్నారు. ఇది కాకుండా బ్యాంకర్ని ఎవరైతే మనము ఎవరికైతే రుణం ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చే కార్యక్రమం ఇది. అంటే ఈ రోజే కూర్చొని అని కాకుండా సో అండ్ సో డేట్ ప్రతి వారం కూడా ఒక మండలంలో పెట్టండి, ఆ రోజు అక్కడికి వెళ్తాము, ఆ రోజు మనం ఇచ్చేయాలి. అంటే ముందు ఈ 10 రోజుల ముందు నుంచి 15 రోజుల నుంచి ముందు గురించి కూడా ఏ అప్లికేషన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయో, మీరు లాస్ట్ 1 year నుంచి 6 నెలల నుంచి ఏ అప్లికేషన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయో వాటన్నిటిని కూడా మ్యాక్సిమం అర్హత ఉన్న వారందరికీ కూడా క్లియర్ చేయండి, మేము వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తామని వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉన్నాం. అలా పెడితే మేము ఇక్కడికి వచ్చాము అంటే తప్పకుండా ఇది జరుగుతుంది, మేము అందరం కూర్చున్నామంటే చూడొచ్చు అని. లేకపోతే అది స్లోగా ఒక టార్గెట్ అనేది లేకపోతే ఏదో జరుగుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది, మీరు అప్లికేషన్ ఇస్తారు, మీరు తూలుతూ ఉంటారు, అది ఎప్పటికీ అవ్వదు. ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక నియోజకవర్గంలో ఒక మీటింగ్ జరుగుతుంది. 7 నియోజకవర్గాల మీద ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చిన అప్లికేషన్ని మాక్సిమం ఆ 2 నెలల్లో వాళ్ళు పూర్తి చేసి అటో ఇటో చెప్పాలి. అయ్యా నీకు అర్హత లేదు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను, కాదు నీకు అర్హత ఉంది నేను ఇవ్వగలుగుతున్నాను అని చెప్పి
కార్యక్రమం ఇది కొద్దిగా ఇప్పుడు స్లోగా అందుకుంటుంది. కానీ పోను ఒక ఈ రుద్దడం కొద్దిగా చేయడం స్టార్ట్ చేస్తే, కొద్దిగా పుష్ చేయడం స్టార్ట్ చేస్తే తప్పకుండా ఒక 6 నెలలు 8 నెలల్లో ఇది మరింతగా ఉధృతంగా మీ వైపు నుంచి అవగాహన పెరుగుతుంది. మీ వైపు నుంచి అదే ఇప్పుడు ఏంటి అప్లికేషన్ పెట్టుకుంటే ఇస్తారో లేదో, ఆ పేపర్ ఉందో ఈ పేపర్ ఉందో అని మీకు కూడా డౌట్. వీరి వైపు నుంచి ఏమన్నా ఏముందిలే బ్యాంకర్స్ వైపు నుంచి ఎప్పుడు ఇచ్చినప్పుడు ఇద్దాంలే అన్నట్లు అన్నారు. ఇచ్చిన మార్చి ముందు మనకి ఉన్న టార్గెట్స్ పూర్తి చేస్తే సరిపోతుంది కదా, అప్పుడు ఇస్తే సరిపోతుంది కదా అనేది వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఈ రెండింటిని మనం ఛేదించాలి అంటే ఇది టార్గెట్గా పెట్టి పనిచేస్తే అవుతున్న ఉద్దేశంతో ఇది ప్రతి మండలం కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు వారు ముందుకు వచ్చి దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఈ లాస్ట్ మీటింగ్ మనం పెట్టింది ఎప్పుడు కలెక్టర్ గారి దగ్గర నెల అవుతుందా, ఈ నెల 6వ తారీఖున పెట్టడం జరిగింది. అక్టోబర్ 6వ తారీఖున మనం పెట్టడం జరిగింది. ఈరోజు అక్టోబర్ నవంబర్ 10వ తారీఖు అంటే ఈ నెల 4 రోజుల్లో 35 రోజుల్లో మనం ఈ 20 కోట్ల రూపాయలు కూడా కేవలం ఇక్కడ మాత్రమే ఇప్పించగలిగాం. ఒక నియోజకవర్గంలోనే 20 కోట్ల రూపాయలకు సంబంధించి మన లోన్స్ మనం శాంక్షన్ చేయించగలిగాం. ఒక్క వారి బ్యాంకు చెప్తా ఉన్నారు, మా ఒక్క బ్యాంకు ద్వారానే చేసింది, మిగతా అన్ని బ్యాంకులు కూడా ఇంకా ఎక్కువ ఇచ్చారని చెప్తా ఉన్నారు. దీంట్లో భాగంగా పిఎంబిజిపి కింద దాదాపు 11 లోన్స్ ఇవ్వడం జరిగింది. విశ్వకర్మ కింద 11, మరో 11, సూర్య గారి కింద 13 లోన్స్ ఇవ్వడం జరిగింది. యూబీఐపి, ఏపీజీ 2 కలిపి అన్ని బ్యాంకులు కలిపి చెప్తా ఉన్నా. పిఎంఎఫ్ఎంఈ కింద 1 లోన్ ఇవ్వడం జరిగింది. అగ్రిటర్మ్ లోన్ కింద 12 మందికి ఇవ్వడం జరిగింది. స్వనిధి కింద 50 దాదాపుగా 130 మంది దాకా ఇవ్వడం జరిగింది. ఇవి దాదాపుగా 300 మందికి నెల రోజుల్లో ఈ లోన్స్ మనం ఇప్పించగలిగాం. అయితే దీంట్లో నుంచి నెక్స్ట్ టైం నుంచి మేము కోరేది ఏమిటంటే ఇది ఎస్హెచ్జి గ్రూప్స్ ఏదైతే ఉందో అది మీరు ఎలాగైనా ఇస్తారో ముఖ్యమంత్రి గారి వైపు నుంచి ఫోకస్ ఉంది కాబట్టి మీరు దీనిలో డిలీట్ చేసేయచ్చు. ఎస్హెచ్జి రూల్స్ దీనిలో యాడ్ చేసి మాకు చూపించాల్సిన అవసరం లేదు, వారికి మీరు సపరేట్గా ఉంచుకోండి. మాకు కావాల్సిన మిగతా ఏదైతే 17 లోన్స్ ఉన్నాయో ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ మొత్తం 17 స్కీమ్స్ ఉన్నాయి. మీ అందరికీ కూడా ఈ పుస్తకాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనీసం నాయకులుగా చదవండి, మీరన్నా అప్లై చేయండి. ఎంతసేపు ఎమ్మెల్యే గారి చుట్టూ నా చుట్టూ తిరుగుతూ డబ్బు కొట్టిన సరిపోదు కదా. ఎమ్మెల్యే గారు ఏం చేయట్లేదు, ఎంపీ గారు ఏం చేయట్లేదు అని తిరిగే బదులు మీరు కూడా కానీ ఊర్లో గ్రామంలో కొద్దిగా నాయకత్వం పెరగాలి అంటే మీరు కూడా ఇది తీసుకొని గ్రామానికి వెళ్ళి ఇదిగో మేము చేయిస్తాము, ఇదిగో దీనికి అప్లై చేయండి అని చెప్తే మీ నాయకత్వం కూడా పెరుగుతుంది, అవునా కదా. కాబట్టి దయచేసి మీరు కూడా నాయకులు కూడా కొద్దిగా చదవండి, చదివి తీసుకుని వెళ్ళండి. మీరు మళ్ళీ చెప్పమాకండి పెట్టిన అప్లికేషన్ పెట్టినా ఇవ్వలేదని చెప్పి. ఎందుకంటే ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడ మీటింగ్ పెడతాము. అప్లికేషన్ సరిగ్గా ఉంటే తప్పకుండా ఇప్పించే కార్యక్రమం చేస్తాం. నేనేదో మీ అప్లికేషన్ బాగోపోయినా ఇప్పిస్తాను మాత్రం నేను మాట ఇవ్వట్లా. బ్యాంకర్లు కూడా నేను ఎక్కడ పుష్ చేయండి, మీ అప్లికేషన్ బాగోపోయినా లోన్ ఇచ్చేయండి అని అయితే నేను చెప్పను. ఎందుకంటే బ్యాంక్ బాగుంటేనే మనం బాగుంటాం. బ్యాంక్ పాడు చేయాలని ఎవరికి ఉండదు. ఏ బ్యాంక్ అయినా, ప్రైవేట్ బ్యాంక్ అయినా పబ్లిక్ బ్యాంక్ అయినా అది బాగుండాలి, మనం కూడా రుణం ఇవ్వాలి, మనం కూడా బాగుపడాలి. ఆ ఒక్కటి మాత్రం చేయడానికి లేదు పిఎంఈజీపీ. అలాగే పశు సంవర్ధక మౌలిక సదుపాయాలు అంటే మీకు పాలు కానీ, ఆవులు కొనుక్కోవడానికి కానీ, గేదెలు కొనుక్కోవడానికి కానీ, గొర్రెలు కొనుక్కోవడానికి కానీ దీనికి ఈ స్కీము ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంతా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడే మనం కొనాల్సిన అవసరం లేదు. స్టేట్ స్కీమ్ ఇచ్చినప్పుడే కాదు, ఈ స్కీమ్లో పెట్టుకున్నా మీకు ఇస్తారు. మీకు షెడ్లు వేసుకోవడానికి కూడా దీనిలో ఇస్తారు. మీరు చాలా మంది ఉంటుంది, మాకు ఆవులు ఉన్నాయి వాటికి షెడ్ వేయాలి, గేదెలు ఉన్నాయి వాటి షెడ్, అది కూడా దీనిలో ఇస్తారు. అదేమి 20%, 30% ఇచ్చే లోన్ కాదు, ఇది 6%, 7% ఇచ్చే లోన్. కాబట్టి దయచేసి అలాగే పిఎం కిసాన్ సంపద యోజన దాని కింద మీకు కొద్దిగా ఉత్సాహవంతులు ఉండి కొద్దిగా ఉండి మనం చేసుకుందాం అనుకుంటే కనుక కోల్డ్ స్టోరేజ్ కట్టాలంటే దాంట్లో డబ్బులు ఇస్తారు. దానికి కూడా 7%, 8% ఇవ్వాలి లోన్. అది కూడా జాతీయ పశు సంవర్ధక మిషన్ సేమ్ ఇందాక చెప్పినట్లు పశుగ్రాసం ఇవన్నీ కూడా అది చేసుకోవడానికి కూడా లోన్ ఇచ్చే కార్యక్రమం ఉంది. పిఎం కిసాన్ ఉంది, స్వనిధి ఉంది. ఎవరైతే రోడ్డు మీద స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాంట్లో ఇచ్చారు. ఈరోజు చాలా మందికి ఇచ్చారు. స్వనిధి కింద దాదాపు 130 మందికి ఇచ్చారు లోన్, ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో. ముద్రా యోజన, సూర్య గారు ఇందాక సూర్య గురించి చెప్తా ఉన్నా. ఎంతమంది పెట్టారు అప్లికేషన్స్? ఎంతమంది సొంత ఇల్లు ఉన్నాయి? ఈరోజు ఆర్థిక ప్రగతి సాధించిన వాళ్ళల్లో అంటే ఒక లోను తీసుకొని ఆ లోన్ ద్వారా ఆర్థిక ప్రగతి సాధించి అంటే ఒక చిన్న పరిశ్రమ పెట్టుకోను, చిన్న వ్యాపారం చేసుకోను ఆర్థిక ప్రగతి సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా మార్గదర్శి చిట్టు పాడి ఆ డబ్బులు మొదట వ్యాపారంలో స్టార్ట్ చేసినప్పుడు నాకు మార్గదర్శి చిట్ ఫండ్ లోను
చాలా ఉపయోగపడిందని గర్వంగా చెప్తున్నా. అలాగే ఈ బ్యాంకర్ సహకారంతో అనేక మంది రుణాలు తీసుకొని సక్సెస్ఫుల్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాని ద్వారా ఆర్థిక ప్రగతి సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే తీసుకొని బాధ్యతగా చేయకుండా బాధ్యత రహితంగా వ్యవహరించి లోన్ తీసుకొని అది సరిగా చేయకుండా దాన్ని డిస్టర్బ్ చేసుకొని వాళ్ళు నష్టపోయి బ్యాంక్ వాళ్ళు నష్టపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. తీసుకున్న లోను ఏదైనా గొర్రెల లోను, గేదెల లోను, లేదా వ్యవసాయానికి తీసుకున్న లోను తీసుకోవడం అవసరమే. తక్కువ వడ్డీ మీద రుణాలు ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. ఈరోజు ప్రభుత్వం కూడా, చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నారు, బ్యాంకర్స్ని ఇమ్మని అడుగుతున్నారు. అలాగే ఈరోజు డ్వాక్రా రుణాలు ఇప్పటిదాకా 650 కోట్లు పల్నాడు జిల్లాలో ఇవ్వడం ఎంతో అభినందనీయం. గట్టిగా చప్పట్లు కొట్టి మన పీడి ఝాన్సీ రాణి గారిని అభినందించాలని కోరుతున్నా. అలాగే బ్యాంకు మేనేజర్లకి, సీనియర్లకి, ఆర్ఎంలకి అందరికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. బ్యాంక్ వాళ్ళ సహకారం ఉంటేనే మనం డ్వాక్రా మహిళలకు లోన్లు ఇవ్వాలన్నా, మెప్ప వాళ్ళకి లోన్లు ఇవ్వాలన్నా, రైతులకు లోన్లు ఇవ్వాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా బ్యాంకు వాళ్ళ యొక్క సహకారం చాలా అవసరం. విదేశాల్లో ఇంకా పెద్ద స్థాయిలో తక్కువ వడ్డీ మీద పెద్ద పెద్ద రుణాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే మన దేశం ఇప్పుడిప్పుడే బ్యాంకు రుణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీన్ని మనం అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం అని మనం చేస్తున్నాం. మనం నాయకుడు చంద్రబాబు గారు ఆలోచన విజన్ 2047 సాధించాలని. ఒక్కొక్క కుటుంబం తలసరి ఆదాయం 55 లక్షలు. సంవత్సరానికి ఎంత ఉండాలి? ఎంత గట్టిగా చెప్పాలి తల్లి. సంవత్సరానికి 55 లక్షలు ఉండాలా. ఎప్పటికీ 2047కి. ఇప్పుడు ఎంత? 10,000, 20,000 ఇట్లా ఉంది మన ఆదాయం. దీన్ని ఎంతకు తీసుకెళ్ళాలి? 55 లక్షలు తీసుకెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 55 లక్షల ఆదాయం తీసుకెళ్లాలని మన అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆశయం. ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి 100 ఏళ్ళు పూర్తవుద్ది మనకు స్వతంత్రం వచ్చి 2047 కల్లా. అందుకని ఈ 2047 కల్లా సాధించాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలి. డబ్బులుండి కానీ సరికాదు, దాన్ని ఆనందించడం తెలియాలా. 100 కోట్లు ఉన్నాడు కూడా ఏడుస్తూ ఉంటాడు, ఏడుపు మొహోడు. ఏ ఉపయోగం లేదు. సంతోషం కూడా ఉండాలా. కాస్త ఎంటర్టైన్మెంట్, సంతోషం ఉండాలా. అందుకు సంతోష ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలని మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం అందరూ ఆర్థిక ప్రగతి సాధించాలి. ఆ ఆర్థిక ప్రగతి సాధించాలంటే బ్యాంకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన లీడ్ బ్యాంక్ మేనేజర్ గారిని ప్రత్యేకంగా వినుకొండ నియోజకవర్గం చాలా సన్నకారు, చిన్నకారు రైతులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబం, పేదరిక కుటుంబాలు ఎక్కువ. ఇలాంటి వారందరూ ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని చెప్పేసి సందర్భంగా మీ సహకారం, బ్యాంకు వాళ్ళందరూ రుణాలు ఇవ్వడంలో బాగా ముందుండాలి, పోటీ పడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే లీడ్ బ్యాంక్ మేనేజర్ని ఎవరు బాగా రుణాలు ఇచ్చారు, ఏ బ్యాంకు వాళ్ళు ఇచ్చారో చెప్తే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి సన్మానం చేస్తాం, బ్యాంకర్స్ మేము సన్మానం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అట్లాగే మంత్రికి లోన్ ఇవ్వాలన్నా, ఎమ్మెల్యేకి లోన్ ఇవ్వాలన్నా, మీకు లోన్ ఇవ్వాలన్నా అందరికి ఒకటే రూల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర. మంత్రికి ఎక్కువ లేదు, మీకు తక్కువ లేదు. ఏముండాలి అందరికీ? బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ ఉండాలా. సిబిల్ స్కోర్ ఉంటే మీకైనా ఇస్తారు, సిబిల్ స్కోర్ లేకపోతే మంత్రికి కూడా ఇవ్వరు. ఇది మీరు గమనించాలా. అందుకని నేను వినుకొండ నియోజకవర్గ పేద ప్రజానీకాన్ని అందరినీ కోరేది ఏంటంటే, ఆస్తి తక్కువ ఉన్నా పర్లేదు కానీ సిబిల్ స్కోర్ చాలా బాగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. స్వామి వివేకానంద చెప్పాడు, ఏది లేకపోయినా పర్లేదు కానీ క్యారెక్టర్ ఉండాలని చెప్పారు. అట్లాగే బ్యాంక్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే, అయ్యా నీకు ఆస్తి తక్కువ ఉన్నా పర్లేదు కానీ సిబిల్ స్కోర్ బాగుండాలి, లోన్ తీసుకుంటే మాత్రం కట్టే క్రెడిబిలిటీ నీకు బాగుండాలని బ్యాంక్ వాళ్ళు కోరుకుంటున్నారు. తక్కువ ఆస్తిని బాగా సిబిల్ స్కోర్ బాగుండి మళ్ళీ లోన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కోటీశ్వరుడు సిబిల్ స్కోర్ బాగాలేక ఆ తీసుకున్న ఒక్క లోన్ సరిగ్గా కట్టకపోతే, స్కోర్ పడిపోతే ఆయనకు 100 కోట్లు ఉన్నా కానీ అప్పియరు, సిబిల్ స్కోర్ బాగాలేకపోతే. కాబట్టి మహిళలందరూ కూడా మీరు ఇది ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలని మన పీడీ గారు, ఝాన్సీ గారిని మీ అందరినీ కోరుతున్నా. ప్రతి ఒక్కళ్ళు ఇది అవగాహన కల్పించాలి. సిబిల్ స్కోర్ అనేది, క్రెడిబిలిటీ అనేది చాలా చాలా ముఖ్యం. దీన్ని ప్రతి ఒక్కరికి చెప్పండి. లోన్లు సరిగా కడితే, ఈరోజు ₹1,00,000 తీసుకుని లోన్లు బాగా కడితే రేపు 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు సరిగా కడితే రేపు 50 లక్షలు ఇస్తారు. 50 లక్షలు సరిగ్గా కడితే 5 కోట్లు ఇస్తారు.
ఇట్లా బ్యాంక్ వాళ్ళు ఎంత లోన్ ఇవ్వడానికైనా సంసిద్ధంగానే ఉంటారు. బాగా కట్టే వాళ్ళని, సిబిల్ స్కోర్ బాగుండే వాళ్ళని ప్రోత్సహిస్తుంటారు. అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి దీని మీద ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలి. సిబిల్ స్కోర్ బాగుంచుకొని ఎక్కువ లోన్లు తీసుకొని దాని ద్వారా సంపద పెంచుకొని బాగా డబ్బులు సంపాదించాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నా. లాభసాటి వ్యాపారం కనపడింది. కాబట్టి పెట్టుబడి అనేది మానవుల అభివృద్ధికి సహకారం అందించే కాబట్టి ఆ బ్యాంక్ వాళ్ళు ఇచ్చే సహకారాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం కట్టడమే కాదు, పక్కన వాళ్ళు కూడా కట్టమని ప్రోత్సహించాలి. అరే ఎగ్గొట్టబాకరా, నీ ప్రభావం పక్కన వాళ్ళ మీద, పలానా ఊళ్ళో ఎక్కువ మంది ఎగ్గొడుతున్నారంటే ఆ ఊళ్ళోకి బ్యాంకు లోన్లు ఇవ్వటానికి భయపడతారు బ్యాంకు వాళ్ళు. అందుకని మీరు కట్టడమే కాదు, పక్క వాళ్ళు కూడా కట్టండి రా బాబు, బ్యాంకు లోన్లు కట్టండి, మళ్ళీ తీసుకోండి, ఈసారి ఎక్కువ లోన్ తీసుకోండి అని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మీ అందరిని కోరుతున్నా. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మంచి సబ్సిడీ 50% అండి, సబ్సిడీ 30%. ప్రధానమంత్రి ఎంప్లాయ్ గ్యారంటీ స్కీమ్లో ఇచ్చే లోన్ మీద సబ్సిడీ ఎంత? 35% అండి. పిఎంఈజీపీ స్కీమ్లో 35% సబ్సిడీ ఇస్తున్నారండి. అంటే గొర్రెల లోన్ కావచ్చు, గేదెల లోన్ కావచ్చు, ఏదైనా 35% సబ్సిడీ. 10 లక్షల లోన్ తీసుకుంటే 3,50,000 కట్టే పని లేదు అసలు. ఆ విధంగా 35% గ్రామీణ ప్రాంతాలకు ఉంది. అట్లాగే టౌన్ సిటీల్లో 25%, పట్టణాలకి ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి వీటికి పట్టణాల్లో 25%, ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి 25%. అట్లాగే జనరల్గా అయితే అందరికీ 15% సబ్సిడీ, 15 నుండి 20% దాకా సబ్సిడీ. గ్రామాల్లో అయితే 35% సబ్సిడీ. అంటే ఈ సబ్సిడీలు పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సిబిల్ స్కోర్ బాగుంచుకుంటే లోన్లు ఇస్తారు. లోన్లు బాగా కడతా ఈ తీసుకున్న ప్రాజెక్ట్ని లాభసాటిగా తీసుకెళ్తే ఉంటుంది. ఒకడు ఏదో లోన్ ఇస్తున్నాడని ఏదో ఒకటి పెడతాడు, అది నడపడం చేతగాక ఆయన నష్టపోతాడు, బ్యాంకుకి పే చేయడు, బ్యాంకు కూడా నష్టపెడతాడు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. మనకి ఎలాంటి బిజినెస్ పెట్టాలంటే మనకు తెలిసిన వాళ్ళు, మనకు అనుభవం ఉండాలి, లేదా మనకు తెలిసిన వాళ్ళకన్నా అనుభవం ఉండాలి. లాభం వచ్చి గ్యారంటీ లాభం వచ్చే దాంట్లోనే లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకోవాలా, లాభం సంపాదించాలా, తిరిగి చెల్లించాలి. తర్వాత ఇంకా చాలా మిగులుతాయి. బ్యాంకులో తీరినాక వచ్చే డబ్బులన్నీ మనకే మిగులుతాయి. కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సిహెచ్ రఘు మాస్టర్ ఇంటి వద్ద 102వ బియ్యం వితరణ కార్యక్రమం జరిగింది. 4 నిరుపేద కుటుంబాలకు బియ్యం మూటలను అందజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలు చింతల చెరువు రఘు మాస్టర్, చామర్తి భవానీ శంకర్, పుట్టం రాజునారాయణరావు. ఈ సందర్భంగా రఘు మాస్టర్ చేస్తున్న సేవలను అందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జీవి మాధవరావు, మానవ సేవా సమితి అధ్యక్షుడు పివి సురేష్ బాబు, ఎంవి శర్మ, భువనగిరి సుబ్రహ్మణ్యం, అన్నాప్రగడ వెంకటేశ్వర్లు, గోపాలుని నరేష్, చింతలపూడి భద్రయ్య, గాలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున విద్యానగర్ రఘుమాష్ గారి ఇంట్లో బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. సాటివారికి సహాయం చేయటమే నిజమైనటువంటి దైవత్వం అని చెప్పని భావించేటటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సేవ చేసే అదృష్టం అందరికీ దక్కదు, కొంతమందికే దక్కుతుంది. ఈ బియ్యం పంపిణీ అనే కార్యక్రమం దాదాపు 100 పర్యాయాలు ఇచ్చినటువంటి మాధవరావు గారికి, రఘుమాష్ గారికి, ఎంవి శర్మ గారికి, ఆ కార్యక్రమంలో పాల్గొన్న దాతలందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆరోగ్యపరంగా కొంచెం నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని బ్రాహ్మణ సంఘం అనేక మీటింగ్లో మాధవరావు గారు కోరటం జరిగింది. దానికి బాధ్యతగా రఘుమాష్ గారి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద తీసుకున్నందుకు రఘుమాష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమే కాకుండా వాళ్ళ నాన్నగారి పేరు మీద చింతల చెరువు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి అనేక సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి రఘుమాష్ గారిని ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. అదేవిధంగా ఈ రోజున ఈ బియ్యం ఇచ్చినటువంటి దాతలైనటువంటి రఘుమాష్ గారు, చామర్తి భవానీ శంకర్ గారు, నారాయణ మాష్ గారు, ఒక వ్యక్తి పేరు చెప్పలేదు, పెద్ద మనిషి, ఆయనకి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవి తీసుకున్నటువంటి మన బ్రాహ్మణ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా
సేవ చేసుకునే అదృష్టం ఉండాలంటే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటేనే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా వారి జీవితాల్లో ఉండాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రఘు మాస్టర్ గారు, మాధవరావు గారు, అన్నాపురం వెంకటేశ్వరరావు మాస్టర్ గారు, గాలి శ్రీనివాసరావు గారు, భువనగిరి సుబ్రహ్మణ్య మాస్టర్ గారు, ఎంవి శర్మ గారు, భద్రయ్య గారు, అలానే ఈ కార్యక్రమానికి సర్వీస్ చేస్తున్న నరేష్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. ఈ 102వ కార్యక్రమం రఘు గారి చేతుల మీద జరుగుతున్నది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి మన భవానీ శంకర్ గారు, అలానే రఘు మాస్టర్ గారు, మరి పుట్టనరాజు నారాయణరావు గారు, పేరు చెప్పడానికి ఇష్టపడిన వ్యక్తి ఒక మనిషి, వాళ్ళ యొక్క దీనివల్ల ఈ కార్యక్రమం జరుగుతున్నది. అలానే ఈ కార్యక్రమాలు ఈ విధంగా 102వ కార్యక్రమం జరిపి ముందుకు వెళ్ళిపోతున్నాము. నేను ఒక విషయం మన స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పాలనే ఆలోచనతో ఉన్నాను. 20 సంవత్సరాల నాడు మన ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు, మట్టెన మల్లికార్జున గారు వారి స్వహస్తాలతోటి ఎన్ఎస్పిలో నాకు 20 సెంట్లు స్థలాన్ని కేటాయించారు. బ్రాహ్మణ సేవా సమితికి కేటాయించడం జరిగింది. ఆ రోజు నుంచి ఏదో డెవలప్ చేసుకొని మేము దాన్ని వాడుకోవడం జరుగుతూ ఉన్నది. అది పర్మనెంట్గా కనుక బ్రాహ్మణ సేవా సమితికి బ్రాహ్మణులకు కనుక కేటాయించే పని అయితే దాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి మేము ముందుకు వస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అది మట్టెన మల్లికార్జున గారు, శివశక్తి ఆంజనేయులు గారు, జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే గారు వారి చేతి మీదుగా ఇచ్చారు. కాబట్టి వారి చేతి మీదుగానే ఇది భవన నిర్మాణం, వారి చేతి మీదుగానే ఇది శంకుస్థాపన, భవనం ఓపెనింగ్ వారి చేతి మీదనే జరిపించాలని నా కోరిక. ఈ కోరికని వారు నెరవేరుస్తారని, దానికి సహాయ సహకారాలు మన పివి సురేష్ బాబు అందించి దీన్ని ముందుకు నెడతారని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని పాత శివాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ జీవి సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట లీలావతి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. పవిత్ర కార్తీక మాసంలో భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.